ఇవి ఉంటే 100% జాబ్ అనేది రాదనమాట. మీరిన్నది నిజమే. ఇవి ఉంటే 100% జాబ్ అనేది రావు. అదేంటనేది మనం చూద్దాం. ఎందుకంటే ఇటు తెలంగాణ మరియు ఆంధ్రాలో నోటిఫికేషన్‌లనేవి ఆల్రెడీ తెలంగాణలో అయితే నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఆంధ్రాలో కూడా రావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ సందర్భంలో కొన్ని విషయాలైతే మనకు తెలియాలి. ఎటువంటివి ఉంటే జీవితంలో మనం ఎప్పటికీ పోలీస్ కాలేమో అనేది మీరన్నది నిజమే. ఇది వింటే 100% జాబు రాదు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఫ్రెండ్స్ మీరు గాక ఫస్ట్ టైము మన ఛానెల్‌ని గాక ఫాలో చేస్తే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో‌లోకెళ్ళిపోతే పోలీసు ఉద్యోగానికి ఎంపిక కావాలంటే కేవలం రాత పరీక్ష చేస్తేనో, లేదా ఈవెంట్స్ రాస్తేనో, లేదా దేహదాన్య పరీక్షలు పాస్ అయిపోతే మనకి జాబ్ వచ్చేస్తదనుకుంటే పొరపాటనమాట. ఖచ్చితంగా కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అవేంటంటే ఒకటి కలర్ బ్లైండ్‌నెస్. ఎవరికైతే కలర్ బ్లైండ్‌నెస్ ఉంటదో, ఈ కలర్ బ్లైండ్‌నెస్ ఉన్న వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో 100కి 100% అనేది జాబ్ అనేది రాకపోవచ్చు. ఇక కేసెస్ అప్లికేషన్‌లో మెన్షన్ చేయాలి. ఏవన్నా కేసులున్నాయనుకో క్రిమినల్ గాని, ఏ కేసులున్నా సరే అప్లికేషన్‌లో ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఒకవేళ మీరు మెన్షన్ చేయకపోతే గవర్నమెంట్‌ని మీరు మోసం చేసినోళ్ళు అవుతారు కాబట్టి ఖచ్చితంగా మీకు జాబ్ రాదు. తిరిగి మీ మీదే కేస్ పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. సో, కేసెస్ ఉందో లేదో పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఫస్టే మనమే ముందుగానే చెక్ చేసుకోవాలి. మన మీద కేస్ ఉందా లేదా ముందుగానే వెళ్లి ఆహ్, చెక్ చేసుకోవాలి. అదేవిధంగా సైటు లేదా మెల్లకన్ను. ఇక్కడ ఆపరేషన్‌లో క్లియర్ అవుతే ఒకవేళ క్లియర్ చేయించుకోవాలి గానీ, ఈ సైట్ ఉన్నా, మెల్లకన్నున్నా ఖచ్చితంగా కంట్లో శుక్లాలు ఇటువంటియన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. అటువంటివి ఉంటే మీకు ఖచ్చితంగా జాబు రాకపోవచ్చు. ఇక ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు హార్ట్‌కి సంబంధించి గానీ, క్యాన్సర్‌కి సంబంధించి గానీ, హెచ్ఐవీ, ఎయిడ్స్ లాంటివి ఉంటే ఖచ్చితంగా మీకు 100% జాబ్ అనేది రాదు. ఇక హైట్ విషయంలో 167.6 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉన్నారనుకోండి మేలు. ఖచ్చితంగా మిమ్మల్ని ఎలిజిబుల్ చేయరు. ఫీమేల్స్ కూడా 152.5 ఉన్నారనుకోండి, దానికంటే తక్కువ సెన్సార్ మీద చూస్తారన్నమాట ఇవి. ఈ సెన్సార్‌లో మీరు గాక తక్కువగా కనిపించినట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని అన్‌ఫిట్ చేస్తారన్నమాట. ఓకేనా? అదేవిధంగా ఫ్లాట్ ఫుట్ చాలా మందికి ఫ్లాట్ ఫుట్ ఉంటది. వంకర కాళ్ళుంటాయి. పొట్ట ఉబ్బకడం, తర్వాత హ్యాండిక్యాప్టర్స్ ఉన్నవాళ్ళు గాని, మెంటల్‌గా మెంటల్‌గా హ్యాండిక్యాప్‌లు అయ్యేవాళ్ళు గాని, ఇటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పోలీసు జాబ్‌కి ఫిట్ చేయరండి. అన్‌ఫిట్‌గానే మీరు భావించడం జరుగుతది. ఇక నేర చరిత్ర గురించి చెప్పాను. ఇక క్రైమ్ మెథడ్ అనేది రికార్డ్ ఉంటది కదా! క్రిమినల్ కేసులు మీపై ఏవైనా క్రిమినల్ కేసులు ఎఫ్ఐఆర్‌లు ఏమైనా నమోదున్నయి ఉన్నాయా? లేదా కోర్టులో విచారణలో ఉన్న ఉద్యోగానికి అనర్హులవుతారు. అటువంటియి ఏమైనా ఉంటే ఫస్టే మీరు మీ అప్లికేషన్‌లో మెన్షన్ చేయాలి. శిక్ష పడడం గతంలో ఏదైనా కేసులో కోర్టు ద్వారా జైలు శిక్ష పడి ఉంటే 100% అవకాశం అనేది ఉండదు. ఓకేనా? గమనిక మీపై ఎలాంటి కేసులు లేవని ధృవీకరించే పోలీస్ వెరిఫికేషన్ బ్యాక్‌గ్రౌండ్ చెకప్ అనేది చాలా తప్పనిసరిగా ఉంటదనమాట. అదేవిధంగా శారీరక ప్రమాణం గురించి చేశాను. ఎత్తు మరియు ఛాతీ నోటిఫికేషన్‌లో సూచించిన కనీస ఎత్తు హైట్ లేకపోతే వెంటనే రిజెక్ట్ చేస్తారు. అలాగే పురుషులకు ఛాతీ చెస్ట్ కొలతలనేవి ఉంటాయనమాట. అది గాని గాలి పీల్చినప్పుడు ఛాతీ ఎక్స్‌పెన్షన్ అవ్వకపోయినా గాని, సరిగ్గా లేకపోయినా అనర్హులే. సో, ఇక్కడ ఒక్క మిల్లీమీటర్ తక్కువన్నా తీసుకోరండి. అది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కొంచెమే కదా! అది అటువంటివి ఉండదు. ఇక మెడికల్ అన్‌ఫిట్స్ కోసం మనం ఒకసారి చెప్పుకుందాం. ఆల్రెడీ చెప్పాను. పోలీసు ఉద్యోగానికి మెడికల్ టెస్ట్ చాలా కఠినంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ క్రింది సమస్యలు ఉంటే రిజెక్ట్ చేస్తారు. ఒకటి కలర్ బ్లైండ్‌నెస్ రంగులను ముఖ్యంగా ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగులను గుర్తించకపోతే అన్‌ఫిట్ చేస్తారు. అదేవిధంగా నాక్‌నెస్ 2 కాళ్ళు దగ్గరగా పెట్టి నిలబడినప్పుడు 2 కాళ్ళు ఒకదానికొకటి తాకకూడదు. ఒకవేళ తాకితే అన్‌ఫిట్ చేస్తారు. ఫ్లాట్ ఫుట్ అన్నమాట. అరికాళ్ళు పూర్తిగా నేలని తాకేస్తుంటాయి కొంతమందికి. అలా తాకేసి ఉంటే వాళ్ళని అన్‌ఫిట్ చేస్తారన్నమాట. కాబట్టి ఈ ఫ్లాట్ ఫుట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మీరు ఉండాలన్నమాట. ఇక మెల్లకన్నున్న చెప్పాను నేను. అదేవిధంగా నత్తి స్టమరింగ్ అంటారు. తీవ్రమైన నత్తి లేదా మాట్లాడడంలో స్పష్టత లేకపోతే అది అవయవ లోపాలు. అంటే వినికిడి లోపం గాని, ఏదైనా పెద్ద అవయవాలకు ఆపరేషన్‌లో ఉండడం, లేదా విరిగినటువంటి ఎముకలు సరిగా అమరకపోవడం ఇటువంటివి ఉంటే ఖచ్చితంగా అన్‌ఫిట్ చేస్తారు. ఇక పచ్చబొట్లు చిన్న చిన్నయి అయితే పెద్ద పట్టించుకోరు గానీ, చాలామంది టాటూస్ అని చెప్పేసి ఆ టాటూ కల్చర్ వచ్చిన కాడి నుంచి ఒళ్ళంతా ఎక్కడ పడితే అక్కడ టాటూలేసేసుకుంటున్నారు. ఇటువంటి పెద్ద పెద్ద టాటూలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అన్‌ఫిట్ అవుతారు. అదోటి. నకిలీ ధృవీకరణ పత్రాలు. చాలామంది ఏం చేస్తారంటే వయసు, విద్యార్హతలు, స్థానికతగా లేదా కులం, క్యాస్ట్ అనమాట. క్యాస్ట్ కోసం ఏమైనా నకిలీ సర్టిఫికేట్‌లు సమర్పిస్తే ఉద్యోగం ఇవ్వకపోగా మీపై ఫోర్జరీ లేదా క్రిమినల్ కేసెస్ కూడా నమోదు చేస్తారు. జీవితంలో మరి ఏ ప్రభుత్వ ఉద్యోగానికి కూడా మీకింకా ప్రయత్నం చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. సో, ఇటువంటియనమాట. ఇటువంటియి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మీరు ముందుగానే వెళ్లి పోలీస్ స్టేషన్‌కెళ్ళి మీ మీద ఎటువంటి ఎఫ్ఐఆర్‌లు ఏమైనా ఉన్నాయా లేదా? ఎటువంటివి ఉన్నాయో ఒకసారి అవన్నీ చెక్ చేసుకోవాలి. క్రిమినల్ కేసులు గాని, ఏ కేసెస్ అయినా గాని అటువంటివి గాని హెల్త్‌కి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. ఇటువంటివి ఉంటే 100% ఎప్పటికి మీరు పోలీసులు కాలేరు.
ఓకేనా? ఒకవేళ గవర్నమెంట్‌కి మోసం చేసి ఎటువంటి నకిలీ పత్రాలు పట్టుకొచ్చి సమర్పించినా లైఫ్‌లో మళ్ళీ ఎటువంటి జాబ్ రాకుండా పోతది. సో, మీరు చాలా జాగ్రత్త పడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది అని చెప్పట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.